హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మన బృందావనంలో ఈరోజు కూరగాయలు పళ్ళు హార్వెస్ట్ కాదు, దుంపల హార్వెస్ట్ అనమాట. ఏంటనుకుంటున్నారు? ఈ పాదు తెలుసా? గెస్ట్ చేయగలరా? చిలకడ దుంపలండి, స్వీట్ పొటాటో హార్వెస్ట్. దీన్నైతే హార్వెస్ట్ చేయక 3 months అవుతుంది. కాబట్టి ఇప్పుడు తవ్వి చూద్దాం ఎన్ని దుంపలు వస్తున్నాయో ఏంటో చూద్దాం. అసలు తయారైనయా లేదా అన్నది మనకి చూస్తే కానీ తెలియదు కదా, కాబట్టి చూద్దాం. జాన్కి తీస్తావా? దీన్నైతే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఈ కొమ్మలు ఉంటాయి కదా, తీసేసి మళ్ళీ కొమ్మలు గుచ్చుకుంటే వేర్లు దిగుతాయి కదా, వేర్లే దుంపల్లా మారుతాయి. చాలా ఈజీగా పెంచవచ్చు చిలకడ. వావ్, విరక్కండా తీయి. చూడండి, స్వీట్ పొటాటో ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇక్కడ కూడా ఉంది. ఇది చిన్నది రౌండ్గా. ఫస్ట్ పాదంతా తీసేద్దాం, ఆగు. దీని వేర్లు కూడా పింక్ కలర్లోనే ఉంటాయి. తీసే పాదు మొత్తం తీసే ఫస్ట్. ఆనియన్ కూడా వచ్చింది చూడండి, చిన్న ఉల్లిపాయ ఎప్పుడో వేసాను, అది అలా వచ్చింది. ఓకే, ఇదంతా కూడా చిన్న కొమ్మలు అయితే కట్ చేసుకుని మళ్ళీ వేసుకుంటే ఒక 3 monthsకి మళ్ళీ రెడీ అవుతాయి. ఇది నేను తీస్తా. చాలా గట్టిగా ఉంది. ఇక్కడ తీ మట్టి. ఇదేంటిది వంకర్ టింకర్ కింద వచ్చింది కదా. అమ్మో, ఇది చాలా పెద్దది జానకి. మొత్తం చుట్టూ మట్టి తీయి, విరక్కండా తీద్దాం దాన్ని. చూడండి, అసలు ఇది షేప్ అవుట్ అయిపోయింది దుంప, కానీ చాలా పెద్దగా ఉంది. వావ్, వస్తాయో రావో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. స్వీట్ పొటాటో ఉడకబెట్టుకోవచ్చు, స్వీట్ పొటాటోతో చిలకడ దుంప చేయొచ్చు, కర్రీస్ చేయొచ్చు. పులుసు చాలా బాగుంటుంది. కోడిగుడ్లు వేసి స్వీట్ పొటాటో పులుసు పెడితే అదిరిపోతుంది. ఇటు సైడ్ ఈ మట్టిది అది. ఓకే, జాగ్రత్త. చాలా పెద్ద దుంప వచ్చింది, అసలు ఇరిగినట్టుంది. ఇరిగిపోయింది, కానీ అసలు ఎంత పెద్ద దుంప వచ్చిందో చూడండి. ఫుల్ హ్యాపీ నేనైతే. ఇదిగోండి, ఇక్కడ ఇరిగింది అంటే దీనిది ఇంకా లోపల ఉంటుంది జానకి. ఒక పని చేద్దాం, మట్టి తిరగేసేద్దామా? ఎన్ని దుంపలు వస్తున్నాయో తెలుస్తుంది కదా. చూడండి అసలు ఎంత పెద్ద స్వీట్ పొటాటో వచ్చిందో, భలే ఉంది. తిరగొట్టే అలాగా. ఇంకొకటి ఉంది పెద్దది, ఇది కూడా చాలా బాగుంది. కలర్ చూడు అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. అర్రేవా, సూపర్. ఇదిగోండి ఇంకొకటి, అసలు చూడండి ఎంత బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగో ఇందాక మనం పెద్దది తీసాం కదా, దాన్ని చిన్న విరిగిపోయింది కదా, ఆ విరిగిన పీసే ఇది, మిగతాది. అంతేనా? అయిపోయినట్టున్నాయే. ఇంత లేనట్టున్నాయి. చాలా బాగుంది.
ఇది ఇంకా కొద్ది రోజులు ఉంటే లావ్ అయ్యేదేమో కదా. ఇంకేం లేవా? ఎత్తేద్దామా మట్టి మళ్ళీ అందులోకి ఎత్తేసి మళ్ళీ కొమ్మలు వేసేసుకుందాం. ఇగో ఈ రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో, పింక్ కలర్. ఇది దుంప అవ్వదు, ఇది రూట్ మాత్రమే. అవి వేస్ట్. ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కని ఎలా నాటుకుంటానో చూపిస్తాను. ఈ మట్టి ఉంది కదండి, మళ్ళీ దీన్ని టబ్లోకి వేసేసుకోవడమే. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు అయితే ఒకసారి చాలా 3 kgs వరకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా వాటితో పోలిస్తే చాలా తక్కువ దుంపలే వచ్చినాయి అండి. మొక్క నాటేటప్పుడు చూపిస్తాను ఎలా నాటాలన్నది మీకు. ఈ మందారం చూడండి అసలు కలర్ ఎంత అందంగా ఉందో. ఈ మొక్క వచ్చేసి బార్బడస్ చెర్రీ. ఈ మొక్క ఇది లీచీ. ఇది ఆవకాడో అండి. చూడండి ఎంత పెద్దది, ఎంత లావ్ అయిపోయిందో మొదలు కూడా. ఇంకా ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్. ఇది గ్రీన్ యాపిల్. ఇది తిన్న తర్వాత సీడ్ వేసాను, సీడ్ ద్వారా వచ్చిన మొక్క ఇది గ్రీన్ యాపిల్. ఇది మల్బరీ. ఇటు సైడ్ ఇదేమో వైట్ మల్బరీ అండి, లాంగ్గా ఉంటాయి కదా, వైట్ మల్బరీ ఇది. ఈ మందారం చూడండి సైజు, దాని కలర్ ఎంత అందంగా ఉందో కదా. ఇది పింక్ కలర్ యాపిల్, కొత్తగా తీసుకున్నది. ఇదేమో చిగురా, ఇది పువ్వా, చిగురే. కివీ ఫ్రూట్ ఇది. ఇది రాంబుటాన్ అంట. సేమ్ దానాకుల్లానే ఉంది, లీచీలానే ఉంది ఇది కూడా. ఇది స్వీట్ లెమన్. ఇదిగండి పిందెలు కూడా ఉన్నాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. టెర్రస్ పైన మా గార్డెన్లో లవ్ బర్డ్స్. చూడండి టెర్రస్ పైకి రాగానే వీటి అరుపులు వింటుంటే, వీటి సౌండ్స్కి అసలు ఎంత బాగుంటుందో. అసలు కిందకి వెళ్ళాలనిపించదు. ఇవి ఆర్నమెంటల్ చిల్లీస్ అండి. ఈ చిన్న చిన్నవి కట్ చేసేసి కొత్త కొమ్మలు వేస్తావా? ఏర్లు ఉన్నాయి వేస్తావా? ఏర్లు లేదే కదా వేస్తారు. ఇలా చుట్టుతావేమో దాన్ని, ఇలా రౌండ్ చుట్టూ.
ఇంకొకటి పెడతావా ఆ సైడ్? మా జానకి వాళ్ళకి అయితే 2 ఎకరాలు ఉందంటండి. స్వీట్ పొటాటో వేస్తారు ఎవ్రీ ఇయర్. ఇంకా కింటాలే వస్తాయంట. మొక్క పాతిన తర్వాత నీళ్ళు వేసేసుకుని పక్కకు పెట్టేసుకోవడమే ఈ కుండీని. ఒక 1 వీక్ అయితే వీటికి కూడా రూట్స్ వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో స్వీట్ పొటాటోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.